హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక హెల్తీ డిష్ కరివేపాకు, నువ్వుల పొడి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దామా? ఇక్కడ తీసుకున్న నువ్వులు పావు కిలో నుంచి 300 గ్రాముల వరకు ఉంటాయి. అంటే ఒక బౌలొచ్చాయి. ఇప్పుడు ఈ ఒక్క బౌల్ నువ్వులకి సేమ్ బౌల్‌తో 6 బౌల్స్ కరివేపాకు. అంటే 1:6 మెజర్‌లో తీసుకోవాలి. ఒక నువ్వులు, 6 కరివేపాకు. సో, పావు కిలో నువ్వులకి సరిపడా క్వాంటిటీస్ చెప్తాను చూసేయండి. ఒక కప్ ధనియాలు. కప్ అంటే మన స్టాండర్డ్ కప్ మెజర్‌మెంట్‌తో. ఎండుమిరపకాయలు ఒక కప్పు నుండి అర కప్పు వరకు. అంటే మీ దగ్గరుండే ఎండుమిరపకాయల్లో కారాన్ని బట్టి. అరకప్పు మినపప్పు, అరకప్ పచ్చిశనగపప్పు, అరకప్ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పావు కప్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల డ్రై మ్యాంగో పౌడర్. ఇది బయట దొరుకుతుంది. అంతే. ఈ ఇంగ్రీడియెంట్స్‌తో హెల్తీ కరివేపాకు, నువ్వుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో మధ్యలో నువ్వులు, కరివేపాకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను. వీడియోనెక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈరోజు మనం తయారు చేయబోయే ఈ డిష్ చేసుకోవడం చాలా సులభం. కానీ దీని గురించి తెలుసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో, వీడియోని మాత్రం ఎక్కడా మిస్ అవ్వకండి. నువ్వులు, కరివేపాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చెప్తాను. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నువ్వుల్ని సిమ్‌లో పెట్టుకుని చిటపటా సౌండొచ్చి కొంచెం బబుల్ తెలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో ఉండే కాల్షియం అండ్ జింక్ మోకాలు నొప్పులకి ఎంతో మంచిది. స్కిన్ మనకెప్పుడూ గ్లో అవుతూ ఉండాలి అంటే విటమిన్ ఇ ఎంతో మంచిది. ఆ విటమిన్ ఇ కూడా నువ్వుల్లో లభిస్తుంది. అండ్ నువ్వుల్లో ఉండే అయర్న్ రక్తహీనతతో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రోజుకొక స్పూన్ నువ్వులు ఏదో ఒక విధంగా తీసుకోగలిగితే కాల్షియం అండ్ అయర్న్‌తో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. చూసేసారు కదా నువ్వుల బెనిఫిట్స్. సో, ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ ఒక స్పూన్ నువ్వులు రోజు తినాలి. ఓకే. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, అందులో పచ్చిశనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేగడానికి టైం పడుతుంది. కలర్ మారి, పచ్చివాసన పోయి, టేస్ట్ చేస్తే ఆ వేగిన ఫ్లేవర్ తెలిసేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు సగం పచ్చిశనగపప్పు వేగిన తర్వాత మినపప్పును వేసేసుకోండి. ఇవి సగం వేగితే మినపప్పు వేసే టైంకి కరెక్ట్‌గా 2 సింక్ అయ్యి మంచిగా వేగుతాయి. ఇప్పుడు మనం తర్వాత వేసుకోబోయే ఇంగ్రీడియెంట్ ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు మాత్రం కొంచెం జాగ్రత్తగా అవి కారం లెవెల్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోవాలి. వేపేటప్పుడైతే 1 నుంచి అర కప్పు మీరు వేసేసి వేపుకోండి. కానీ పౌడర్ చేసేటప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు పక్కన తీసి పెట్టి అప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ కారం సరిపోయింది అని అనిపిస్తే ఆ తీసిన ఎండుమిరపకాయలు దేనికైనా వాడుకోండి. లేదు అంటే తర్వాత ఆ తీసిపెట్టిన వాటిని కూడా ఏసి మిక్సీ వేసేసుకోవచ్చు. చూడండి ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కలర్ మారాలి. ఇప్పుడు ఆ తర్వాతేసే ఏ ఇంగ్రీడియెంట్‌కి కూడా వేగడానికి టైం పట్టదు. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక కప్ ధనియాలు తీసుకున్నాం కదా! వాటిల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పు జీలకర్రను కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన వేరే ప్లేట్‌లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసుకుందాం. ఇంకొక పాన్ తీసుకొని, అందులో మనం 6 కప్పుల కరివేపాకు తీసుకున్నాం కదా! మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకొని క్రిస్పీగా కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పచ్చిగా ఉండే కరివేపాకు క్రిస్పీగా అవ్వాలి. బొరబొర సౌండ్ వచ్చేలాగా రావాలి. అప్పటి వరకు వేపుకోవాలి. కరివేపాకు ఒంటికి ఎంత మంచిదంటే, ఈ రోజుల్లో తరచుగా వినే ఒక ప్రాబ్లమ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. కరివేపాకు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా కంట్రోల్‌లో ఉండి, గుండె జబ్బులు దరిచేరవు. తర్వాత మెదడుని యాక్టివ్‌గా ఉంచి, అల్జీమర్స్ లాంటి పెద్ద పెద్ద డిసీజెస్‌ని కూడా దూరంగా ఉంచడంలో కరివేపాకు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కరివేపాకులో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి, మనకి రోజంతటికి అవసరమైన వైటమిన్ ఏ ఒకే ఒక్క స్పూన్ కరివేపాకుతో లభిస్తుంది. అంటే ఒక్క స్పూన్ గాని కరివేపాకుని పర్ డే కన్జ్యూమ్ చేస్తే పుష్కలంగా సరిపోతుంది.
ఇది ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. కూరల్లో గానీ, సాంబార్‌లో గానీ, ఫ్రైలో గానీ ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం పిల్లలు మీరెందులో అయినా యాడ్ చేస్తే తీసి పడేస్తుంటారు. అదే ఇలాంటి పౌడర్‌లో గాని యాడ్ చేస్తే తీసే ఛాన్సే లేదు. కదా! ఓకే. ఇప్పుడు మనం 3 ఇంగ్రీడియెంట్స్‌ని సెపరేట్‌గా ఫ్రై చేసుకున్నాం కదా! వాటన్నిటిలిని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు కాకుండా నువ్వులు, ఈ ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా! ఈ రెండిటిని ఇలా కలిపి మిక్సీలో ఫస్ట్ ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్‌ని ఫ్రై చేసుకున్న కరివేపాకులో వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా ఈ నువ్వులు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అదే మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఫిల్ చేయకుండా కొంచెం కొంచెం క్వాంటిటీస్ ఇలా మిక్సీ వేసుకొని కరివేపాకులో కలుపుకుంటూ ఉండాలి. చివరి బ్యాచ్ మిక్సీ వేసేటప్పుడు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి పల్స్ ఇచ్చుకొని తీసేయాలి. చూడండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేసింది కొంచెం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇందులో డ్రై మ్యాంగో పౌడర్ తీసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఈ కరివేపాకు, నువ్వుల పొడి ఇడ్లీలోకి, దోసలోకి, వేడి వేడి అన్నంలోకి మొదటి ముద్దగా చానా బావుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ లైక్ బటన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. Bye everyone. Thanks for watching Nischala's Kitchen.